రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ ఒక వీధి మలుపు తిరిగి ఇందిరా పార్కు కేసి అడుగులు వేస్తున్నాడు రాజేష్. కాలేజీ విడిచిపెట్టిన తర్వాత 5 గంటలకు పార్కుకు వస్తానని చెప్పింది అలేఖ్య. అరగంట ముందుగానే పార్కును చేరుకుని ఆమె కోసం వెయిట్ చేయాలని బయలుదేరాడు. ఆలోచనలు అతని మస్తిష్కాన్ని ఆక్రమించుకుని పరుగులు తీస్తున్నాయి. అలేఖ్య తనను ప్రేమిస్తున్నానని చెప్పింది. అంటే తను వచ్చిన పని మరింత సులువుగా పూర్తయ్యేందుకు మార్గం ఏర్పడినట్టే లెక్క. ఆమె ఏ దాపరికం లేకుండా ఇంటి విషయాల గురించి మనసు విప్పి మాట్లాడితే తను విజయం సాధించినట్టే. ఎంతకు తను అలేఖ్యను ప్రేమిస్తున్నాడా లేదా? మస్తిష్కంలో ఉన్నట్టుండి తలెత్తిన ఆ ప్రశ్నకు సమాధానాన్ని గురించి ఆలోచించకుండా తనలో తానే నవ్వుకుంటూ పార్కును సమీపించాడతను. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చి అతని పక్కన సడన్ బ్రేక్తో ఆగింది ఒక మారుతి వ్యాన్. బ్యాక్ డోర్ పక్కకి తప్పుకోగానే కనిపించాడు లావుగా హుందాగా ఉన్న వ్యక్తి ఒక అతను. అతన్ని గమనిస్తూనే ఆశ్చర్యంగా ముడిపడ్డాయి రాజేష్ కనుబొమ్మలు. గుడ్ ఈవినింగ్ బాస్ అంటూ విష్ చేశాడు. గుడ్ ఈవినింగ్ రాజేష్. అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? గంభీరంగా అడిగాడతను. ఆ పని మీదే ఉన్నాను బాస్. నా ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయన్న నమ్మకం ఏర్పడింది అన్నాడు రాజేష్. గుడ్. నమ్మకం ఏర్పడడం మంచిదే. కానీ ఇలా ఆడపిల్లల కోసం పార్కుల వెంట తిరగడం నాకు నచ్చదు. ప్రేమలో పడితే మొత్తం ప్లాన్ అంతా బిడిసి కొడుతుంది. అందులోనూ హర్షవర్ధన్ సంపద చేయి దాటిపోయిన తర్వాత మనం చేయగలిగేది ఏమీ ఉండదు. అండర్స్టాండ్? హెచ్చరిస్తున్నట్టు అన్నాడు ఆ వ్యక్తి. అర్థమైందన్నట్లు తల ఊపాడు రాజేష్. నిన్ను నమ్మి ఈ పని అప్పగించాం. నమ్మకం నిలబెట్టుకుంటామని ఆశిస్తున్నాం. తప్పకుండా నిలబెట్టుకుంటాను బాస్. గుడ్. సియు అంటూ డోరు క్లోజ్ చేశాడు ఆ వ్యక్తి. వెంటనే స్టార్ట్ అయి వచ్చినంత వేగంతో ముందుకు వెళ్ళిపోయింది ఆ మారుతి వ్యాన్. అది కనుమరుగు కాగానే బరువుగా తల విదిలించాడతను. అసలు అతను అక్కడికి ఎలా వచ్చాడు? తను అలెక్యను పార్కులో కలుసుకోబోతున్నట్టు అతడికి ఎలా తెలిసింది? తన ప్రశ్నలకు తనే నవ్వుకున్నాడతను. అసలు అతనికి తెలియందంటూ ఏముంది? దేశం మొత్తం మీద జరిగే క్రిమినల్ మూవ్మెంట్ న్యూస్ పేపర్లో పడ్డం కంటే ముందు అతనికే తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ తన కదలికలను గురించి తెలుసుకోవడం అతనికి కష్టమేం కాదు. ఆలోచిస్తూనే పార్కులోకి పోయాడతను. పార్కు కార్నర్లో వ్యాపించున్న ఒక పూ పొదను ఎంచుకుని దాని పక్కనే కూర్చున్నాడు. 4 గంటల 50 నిమిషాలైంది టైము. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ఒత్తుగా వ్యాపించున్న గడ్డి మీద వెలకిల్లా పడుకున్నాడు. అలక్యను గురించిన ఆలోచనలతో నిండిన అతని మస్తిష్కంలో ఉన్నట్టుండి చోటు చేసుకున్నాడు మణిధర్. ఆ ఇంట్లోకి తను అడుగుపెట్టిన రెండో రోజున తనకు ప్రత్యర్థిగా మారింది అతనే. అతను అలక్య మీద ఆశలు పెంచుకున్నాడని, ఆమెను భారీగా పొందాలని అనుకుంటున్నాడని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు రాజేష్కి. ఆ రోజు భవంతిలో జరిగిన సంఘటన ఒకటి అతని కళ్ళ ముందు కదిలింది. ఏదో పని మీద ఆ రోజు ఉదయం తన గదిలోకొచ్చింది అలేఖ్య. 10 నిమిషాలు తనతో మాట్లాడి తిరిగి వెళుతుండగా ఆమెతో పాటే గదిలోంచి బయటకొచ్చాడు రాజేష్. అసూయ నిండిన కళ్ళతో సీరియస్గా చూస్తూ గది వెలుపల నిలబడున్నాడు మణిధర్. అలేఖ్య రాజేష్లు గదిలోంచి బయటకు రాగానే విసురుగా ఆమెను సమీపించి, అలేఖ్య, అడ్డమైన వాళ్లతో తిరగడానికి, ముక్కు ముఖం తెలియని వాళ్ళ గదుల్లోకి పోయి బాతాకాని వేయడానికి నీకు సిగ్గులేదు అని దుడుకుగా అన్నాడు. ఎర్రబడింది అలేఖ్య వదనం. మణిధర్, మైండ్ యువర్ బిజినెస్. అడ్డమైన వాళ్లతో తిరిగేది ఎవరో అందరికీ తెలుసు. నోరు జారడం మంచిది కాదు. అంతకంటే దురుసుగా సమాధానం చెప్పింది. అలేఖ్య, నువ్వవునన్నా కాదన్నా నేను నీకు కాబోయే భర్తను. నిన్ను శాసించే అధికారం నాకుంది. అక్కడే ఉన్న రాజేష్కి వినిపించాలి అన్నట్టు గట్టిగా అరిచాడు మణిధర్. ఆ మాటలు విని కూడా విననట్టే నటించాడు రాజేష్. ఆ గొడవలో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు కామ్గా నిలబడ్డాడు. మిస్టర్ మణిధర్, అనవసరమైన ఆశలు పెంచుకోవద్దని నీకు ఇదివరకే చెప్పాను. మంచి మనిషికి ఒక మాట అన్నారు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలేఖ్య. విపరీతమైన ఆవేశంతో ఎర్రబడిపోయింది మణిధర్ వదనం. చూస్తాను. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఎవరు నాకు అడ్డుపడతారో చూస్తాను అని ఓరకంట రాజేష్ వైపు చూస్తూ నేల అదిరిపోయేలా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనలో తానే నవ్వుకున్నాడు రాజేష్. కళ్ల ముందు లీలగా కదులుతున్న దృశ్యం చెదిరిపోవడంతో చిన్నగా నిట్టూరిచాడు రాజేష్. ఆరిపోయిన సిగరెట్ను అవతలకు విసిరి మెల్లగా లేచి కూర్చుంటూ చుట్టూ చూసి ఉలిక్కి పడ్డాడు. ఆలోచనల్లో పడి టైము గడవడానికి కూడా గమనించలేదు తను. అప్పటికే చీకట్లు పార్కు మీద పరుచుకున్నాయి. 6 గంటల 10 నిమిషాలైంది టైము. ఒక్కొక్కరుగా పార్కులోంచి యువతలకి వెళ్ళిపోతున్నారు జనం. పార్కు ఎంట్రన్స్ కేసి దృష్టి సారించాడు రాజేష్. అలెక్య వస్తున్న జాడలేదు. ఏమైందామె? వస్తానన్న టైంకి ఎందుకు రాలేదు?
కాలేజీ విడిచిపెట్టగానే బయలుదేరుంటే ఖచ్చితంగా ఈ పాటికే వచ్చి చేరాలామె. ఒకవేళ తనను కలుసుకోవాలన్న సంగతి మర్చిపోయిందేమో. మరో పావుగంట ఎదురు చూసి అసహనంగా నిట్టూరుస్తూ లేచి నిల్చున్నాడు రాజేష్. దుస్తులు కంటిన దుమ్మును దులుపుకుంటూ అడుగులు ముందుకు వేయడం ప్రారంభించాడు. 10 అడుగుల దూరంలో ఉన్న ఒక పూ పొదను సమీపించి అడుగు ముందుకు వేయబోతూ ఈడ్చి ముఖం మీద గుద్దినట్టు అదిరిపడ్డాడతను. స్వేద బిందువులు అతి వేగంగా ఆవిర్భవించడం ప్రారంభించాయి అతని నుదుటి మీద. సరిగ్గా అప్పటికే గంటన్నర ముందు జరిగింది అతనికి తెలియని సంఘటన ఒకటి. సాయంత్రం 5 గంటలయింది సమయం. మొదటి ఆట సినిమాకి వెళదామని అదే పనిగా గొడవ చేస్తున్న స్నేహితురాళ్లను అతి ప్రయత్నం మీద వదిలించుకుని ఇందిరా పార్కుకి బయలుదేరింది అలైక్య. రాజేష్ చుట్టూ పరిభ్రమిస్తోంది ఆమె మనసు. మస్తిష్కం అంతా అతని ఆలోచనలతో నిండిపోయింది. రాజేష్లో ఉన్నది కేవలం ఆకర్షణ ఒకటే కాదు, సంస్కారం ఉంది, సాహసం ఉంది. ముఖ్యంగా అతని వ్యక్తిత్వం అమితంగా ఆకర్షించిందామెను. చక్కగా మాట్లాడతాడతడు. ఎదుటివారి మనసు నొప్పించకుండా ప్రవర్తిస్తాడు. అతని పర్సనాలిటీ కంటే ప్రవర్తనే అలైక్యకు అతని మీద ప్రేమ అంకురించడానికి దారి తీసింది. రాజేష్ను ప్రేమిస్తున్నందుకు గర్వంగా ఉంది అలైక్యకు. తనే కాదు, రాజేష్ లాంటి వారిని ప్రేమించానని చెప్పుకోవడానికి ఏ ఆడపిల్లైనా గర్వపడి తీరుతుంది. అతనికి సర్వం అర్పించడానికి అనుక్షణం సిద్ధంగా ఉంటుంది. అతన్ని పెళ్లి చేసుకునే విషయంలో ఎవరినైనా ఎదిరిస్తుంది. ఎవరో ఎందుకు, తనైనా అంతే. రాజేష్ కోసం తన కుటుంబంలోని వారిని అందరినీ, చివరికి తన అన్ననైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉంది. అయినా తనకు అటువంటి పరిస్థితి రాదు. తనను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్న వదినలు తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి ఎన్నడూ చేయరు. ఎవరో తనను అనుసరిస్తున్నారన్న అనుమానం రావడంతో ఉన్నట్టు ఆమె ఆలోచనలతో పాటు కాళ్ళు కూడా బ్రేకులు పడ్డాయి. తల తిప్పి భుజం మీదుగా వెనక్కి చూసి ఉలిక్కిపడింది అలైక్య. తక్కున ఆగిపోయారు ఆమెను అనుసరించొస్తోన్న 4 వ్యక్తులు. రఫ్గా ఉన్నాయి వారి పర్సనాలిటీలు. తను కాలేజీ ఆవరణను వదిలి బయటికి రాగానే వాళ్లు కనిపించిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చిందామెకు. ఆ సమయంలో వారిని గురించి అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు వారి చూపులను గమనిస్తుంటే చెమటలు పట్టడం ప్రారంభించాయి ఆమె అరచేతులు. ఎవరు వాళ్ళు? ఒకసారి తనను బంధించి ఓడిపోయిన ఆ ముసుగు మనుషులా? మరోసారి తనను కిడ్నాప్ చేసే ఉద్దేశంతో తన వెనక బయలుదేరారా? అదురుతున్న గుండెలను అదింపెట్టుకుంటూ కదలకుండా కొద్ది క్షణాల పాటు అక్కడే నిలబడింది అలైక్య. ఆ వ్యక్తులు కూడా దేనికోసమో వెతుకుతున్నట్టు అక్కడే తచ్చెట్లాడడం ప్రారంభించారు. మధ్య మధ్య ఒక కంట ఆమెను గమనించడం మాత్రం మానలేదు. అలైక్య అనుమానం బలపడింది. మెల్లమెల్లగా అంతరంగాన్ని ఆక్రమించుకోసాగింది భయం. అటు ఇటు చూసి ధైర్యాన్ని చిక్కబట్టుకుని అడుగులు ముందుకు వేయడం ప్రారంభించింది అలైక్య. వెంటనే కదిలి ఆమెను అనుసరించడం ప్రారంభించారు ఆ వ్యక్తులు. అరఫర్లాంగు దూరాన్ని అధిగమించిన తర్వాత ఆటో కానీ టాక్సీ కానీ కనిపిస్తుందేమోనని అటు ఇటు చూసింది. ఇరుకుగా ఉన్న ఆ వీధిలో ఖాళీగా ఉన్న అద్దె వాహనాల రాకపోకలు మచ్చుక్కైనా కనిపించలేదామెకు. నీడల్లా తనను వెన్నంటొస్తోన్న ఆ వ్యక్తులకు స్లిప్ ఇవ్వడం ఎలాగో అర్థం కాలేదామెకు. మరో 2 ఫర్లాంగుల దూరాన్ని అధిగమిస్తే చాలు ఇందిరా పార్కు ఉంటున్న పరిసరాలను చేరుకోవచ్చు. అక్కడ కావలసినంత జనసంచారం ఉంటుంది. దానికి తోడు తన కోసం ఎదురుచూస్తూ పార్కు వెలుపలన్నా ఉండొచ్చు రాజేష్. అదే ధీమాతో మరింత వేగంగా అడుగులు వేయడం ప్రారంభించింది అలైక్య. వెంబడి వస్తున్న వ్యక్తులు కూడా అడుగుల వేగాన్ని పెంచి మరింత దగ్గరకు రావడంతో కలవరపడక తప్పలేదామెకు. మరో 100 గజాల దూరాన్ని అధిగమిస్తుండగా వీధి మలుపు తిరిగి ఆమె పక్కకొచ్చి ఆగింది ఒక అంబాసిడర్ కారు. ప్లీజ్ హెల్ప్ మీ, డ్రైవర్ని ఉద్దేశించి కంగారుగా అడిగింది. ఆమె అడగడం పూర్తవుతుండగానే ఆటోమేటిక్గా తెరుచుకుంది అంబాసిడర్ బ్యాక్ డోరు. ముందు వెనకలు ఆలోచించకుండా కారెక్కి డోర్ మూసేసింది అలైక్య. కారు ముందుకు కదులుతుండగా వెంబడిస్తున్న వ్యక్తులు పరుగు పరుగున ముందుకు రావడం కనిపించింది ఆమెకు. పూర్తిగా 2 నిమిషాలు కూడా గడవకముందే ఆ వ్యక్తుల దృష్టిపథానికి అందనంత దూరంగా వెళ్లిపోయింది కారు. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ పక్కకి తిరిగి చూసి లాగిపెట్టి ముఖం మీద గుద్దినట్టు అదిరిపడింది అలైక్య. వికృతంగా నవ్వుతూ ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు బోడుగుండు వ్యక్తి ఒకతను. చూస్తుండగా డ్రైవర్ పక్క సీట్లో ప్రత్యక్షమయ్యాడు మరో బోడుగుండు. రాక్షసుల మాదిరి ఉన్న వారి ఆకారాలను గమనించేసరికి రాకూడని నీరసం వచ్చేసింది అలైక్యకు. వికృతంగా నవ్వుతున్న ఆ వ్యక్తులు నవ్వులతో ఆమెను భయపెట్టడం సరిపోదన్నట్టు తళతళా మెరుస్తోన్న బటన్ నైఫ్స్ను బయటకు తీశారు. అదుపు చేసుకుందామన్నా ఆగకుండా వణుకు మొదలైంది అలైక్యలో.
లెక్కలేనన్ని చెమట బిందువులు ఆవిర్భవించాయి ఆమె నుదుటి మీద. అది గమనించి మరింత వెకిలిగా నవ్వాడు ఒక బోడుగుండు వ్యక్తి. చూడు బేబీ, అరిచి గోల చేయదలుచుకుంటే ఈ కత్తులు నీ అందమైన శరీరాన్ని వికృతంగా మారుస్తాయి. బుద్ధిగా కూర్చోవడం నీ ఆరోగ్యానికి చాలా మంచిది అని హెచ్చరించాడు. సమాధానం చెప్పలేదు అలేఖ్య. అదురుతున్న గుండెలను అదింపెట్టుకుంటూ శరవేగంతో ఆలోచించడం ప్రారంభించింది. ఆమె ఆలోచనలు ఒక దారికి రాకముందే సిరంజన్ ఒక దాన్ని బయటికి తీసి నీడిల్ను ఆమె జబ్బలో బలంగా గుచ్చాడు ఒక బోడిగుండు. అతన్ని అడ్డుకోవాలని ఆమె చేసిన ప్రయత్నం దారుణంగా విఫలమైంది. నీడిల్ గుండా ఆమె శరీరంలోకి పోయింది శక్తివంతమైన మొత్తుమందు. కొద్ది క్షణాలు కూడా గడవకముందే కళ్ళు మసకబారుతున్నట్టు అనుభూతి చెందుతూ స్పృహ తప్పిపోయి సీటు వెనక్కి వాలిపోయింది అలైక్య. దున్నపోతుల్లాంటి రౌడీలు అరడజను మంది రాజేష్ దారికి అడ్డంగా ప్రత్యక్షమయ్యారు. తన కోసమే వాళ్ళక్కడ మాటు వేశారని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు అతనికి. మొత్తం అరడజను మంది ఉన్నారు. అంతమందిని ఒక్కసారిగా ఎదిరించడం సామాన్యమైన విషయం కాదు. చుట్టుపక్కల ఎక్కడా జనం లేరు. ఆ అవకాశం చూసుకునే వాళ్ళు తన ముందుకొచ్చారు. ఎదిరించడం తప్ప మరో మార్గం లేదు. అన్నింటికీ సిద్ధపడి వచ్చిన వాళ్లను మాటలతో బురుడీ కొట్టించడం సాధ్యం కాదు అనుకున్నాడు రాజేష్. ఇంకా పూర్తి కాలేదు అతను అనుకోవడం. వికృతంగా నవ్వుతూ ఒక్కసారిగా తమ ఆయుధాలతో అతని మీదకు దూకారు ఆ రౌడీలు. వారి కదలికలను ఒక కంట కనిపెడుతూనే ఉన్న రాజేష్ మెరుపులా ఎగిరి పక్కకు దూకాడు. తన మీదకి విసరబడిన ఆయుధాలకు అందకుండా చాలా వరకు తప్పించుకోగలిగాడు. అక్కడికి సైకిల్ చైన్ ఒకటి బలంగా తాకింది అతని భుజాన్ని. షర్టుతో పాటు భుజం మీద చర్మాన్ని చీల్చింది. భగ్గుమంది రాజేష్ భుజం. చిక్కటి రక్తం చివ్వున ఎగజిమ్ముకొచ్చింది. నరాలను జివ్వుమనిపిస్తూ శరీరం అంతటికీ ఎగబాకింది బాధ. ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లు అనిపించింది. రెండో దెబ్బకు అందకుండా పక్కకు దూకాడు రాజేష్. తల గట్టిగా విదిలిస్తూ తాను కంట్రోల్ చేసుకుని తొడచరిచి ముందుకు దూకాడు. కరాటేలో ప్రవేశం ఉంది రాజేష్కి. ఆ పోరాటంలో అనితర సాధ్యమైన ప్రావీణ్యత లేకపోయినా ఎటువంటి వాణ్ణైనా ఎదిరించి పడగొట్టగల సామర్థ్యం, మొండి ధైర్యం, పట్టుదల అతనుకున్నాయి. ముందుకు దూకుతూనే రౌడీలను హడలగొడుతూ బిగ్గరగా అరిచాడు రాజేష్. వారి మధ్య నిలబడి అమిత వేగంతో కదులుతూ కరచరణాలకు పని కల్పించాడు. ఇద్దరు రౌడీల ముఖాలను తాకి పట్ పట్మన్న శబ్దాలను సృష్టించాయి అతని పిడికిళ్ళు. అదే వేగంతో మరో ఇద్దరి పక్కటెముకలు విరిగిపోయేలా బలమైన కిక్కును డెలివరీ చేశాయి అతని పాదాలు. వెర్రిగా అరుస్తూ తలొక పక్క పడిపోయారు ఆ నలుగురు రౌడీలు. తగిలిన దెబ్బలను తట్టుకోలేనట్టు మెలికలు తిరుగుతూ నేల మీద పొర్లిగెంతలు పెట్టడం ప్రారంభించారు. ఆ దృశ్యాన్ని గమనిస్తూనే అదిరిపడ్డారు మిగతా ఇద్దరు. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ మొండిగా అటాక్ చేశారతన్ని. వారి ఆయుధాల వేగానికి అందకుండా తలకిందులుగా పల్టీ కొట్టి నేల మీద పడ్డాడు రాజేష్. కింద పడున్న సైకిల్ చైన్ ఒక దాన్ని అందుకుంటూ చివుని లేచి విజృంభించాడు. అటు ఇటు కదం తొక్కుతూ దొరికిన వాడిని దొరికినట్టే విరగబాదడం ప్రారంభించాడు. దబ్ దబ్మంటూ శరీరాలను తాకి చర్మాన్ని చీలుస్తూ అన్న చైన్ దెబ్బలకు గగ్గోలెత్తిపోయారు ఆ రౌడీలు. అతన్ని ఎదిరించడం సాధ్యం కాదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు వారికి. గ్రహిస్తూనే పిక్కబలం చూపించారు. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు పొరుగు తీస్తూ పార్కు బయటికి పోయి చీకట్లో కలిసి అదృశ్యమైపోయారు. వారిలో ఒక్కడినైనా పట్టుకుని అసలు విషయం తెలుసుకోవాలన్న అతని ఆశ నిరాశ అయింది. రాజేష్ కూడా బాగానే గాయపడ్డాడు. శరీరమంతా విపరీతంగా సలపడం మొదలుపెట్టింది. బలవంతంగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడతను. 4 అడుగులు కూడా వేయకముందే అతని దృష్టిని ఆకర్షించింది రెపరెపలాడుతూ నేల మీద పడున్న మడత పెట్టిన కాగితం. ఆ కాగితాన్ని అందుకొని మడత విప్పుతూనే ఉలిక్కి పడ్డాడతను. రక్తంతో రాసినట్టు ఎర్రగా ఉన్న అక్షరాల వెంట పరుగులు తీశాయి అతని చూపులు. మిస్టర్ రాజేష్, నువ్వు ఎవరవో, నీ చరిత్రేంటో, ఎక్కడి నుంచి వచ్చావో మాకు అనవసరం. మేము చెప్పదలుచుకుందొకటే. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకుంటున్నావు. నువ్వు హర్షవర్ధన్ ఇంట్లో పాగా వేయడానికి కారణమేంటో మాకు తెలుసు. మనుషుల బలహీనతను నువ్వు బాగా ఉపయోగించుకుంటావని కూడా మాకు బాగా తెలుసు. బట్ నీ ఆటలు మా ముందు సాగవు అని తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీదనే అలైక్య బ్రతుకు ఆధారపడింది. ఆమె మాకు బందీ అయిందని వేరే రాయనక్కర్లేదనుకుంటాను. ఆమె క్షేమంగా ఉండాలంటే మేం చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. రేపు సాయంత్రం 6 గంటలకు ఒంటరిగా గోల్కొండ కోటకురా. అక్కడ మా మనిషి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు చేయవలసిన పనేంటో కూడా అతనే చెబుతాడు.
కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. ఈ విషయం పోలీసులకు చెప్పినా, మమ్మల్ని ఎదిరించేందుకు తగిన ఏర్పాట్లతో వచ్చిన అలైక్య శవం మాత్రమే నీకు దర్శనమిస్తుంది. అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావనే ఆశిస్తున్నాను. ఇట్లో నీ శ్రేయోభిలాషి. చదవడం ముగిస్తూనే విపరీతమైన టెన్షన్కి గురయ్యాడు రాజేష్. అలైక్య కిడ్నాప్ చేయబడిందన్న విషయాన్ని తలుచుకుంటేనే వికలమైంది అతని మనసు. అలైక్యను కిడ్నాప్ చేసింది ఎవరు? వాళ్లకు తనతో ఎలాంటి పని? తనెవరో, ఎందుకు హర్షవర్ధన్ గారింట్లోకి ప్రవేశించాడో శత్రువులకు తెలిసిపోయిందా? నో, ఆ విషయం ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే తనొచ్చిన పని తలకిందులుగా తపస్సు చేసినా పూర్తి కాదు. ఒకవేళ తనకు సంబంధించిన వివరాలను అన్నింటినీ తెలుసుకునుంటే శత్రువులు తను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు మేధాశక్తి గలవారని అంగీకరించక తప్పదు. ఆలోచనలతో వేడెక్కసాగింది రాజేష్ మస్తిష్కం. అసహనంగా తల విదిలిస్తూ చేతిలోని కాగితాన్ని చింపి ముక్కలు చేసేశాడు. అదే మాదిరి అతని మస్తిష్కాన్ని వ్రయ్యలు చేస్తున్నాయి రకరకాల ఆలోచనలు. రేపు సాయంత్రం 6 గంటలకు తనను గోల్కొండ కోటకు రమ్మన్నాడు శత్రువు. అంతవరకు తను ఏం చెయ్యాలి? అలైక్యను గురించి ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? ఆమె కనిపించకపోతే అందరి సంగతి ఎలా ఉన్నా ముఖ్యంగా తనను అనుమానిస్తాడు మణిధర్. వచ్చిన అవకాశాన్ని వదలకుండా లేనిపోని నిందలు వేస్తాడు తన మీద. తను కూడా ఇంటికి వెళ్లడం మానుకుంటే? ఒక క్షణం తనలో తానే అనుకున్నాడు రాజేష్. అనుకున్నాడు గాని అలా చేయడం అంత బాగుండదని అతనికి అనిపించింది. వెళ్ళకపోతే తనను అనుమానించే అవకాశం అందరికీ కలిగించిన వాడవుతాడు తను. ఇంటికి వెళ్ళాలి. అడిగిన వాళ్లకు అనుమానం కలగకుండా ఏదో ఒకటి చెప్పాలి. అలైక్యను గురించిన వివరాలు తెలుసుకునే దాకానైనా ఓపిగ్గా వ్యవహరించాలి తను. అస్తవ్యస్తంగా పరుగులు తీస్తున్న ఆలోచనలను ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ రాత్రి 9 గంటలవుతుండగా హర్షవర్ధన్ గారి భవంతి చేరాడు రాజేష్. భవంతంతా భరించలేనంత నిశ్శబ్దంగా ఉంది. 9 గంటలకే ఎవరి గదుల్లోకి వారు పోయి తలుపులు మూసుకున్నారు. మేడ మీద హర్షవర్ధన్ బెడ్రూంలో లైట్లు వెలుగుతున్నాయి. అలక్య విషయంలో జరిగిందంతా పోసుగుచ్చినట్లు హర్షవర్ధన్కి చెప్పాలని అనుకున్నాడు రాజేష్. అయితే ప్రస్తుతం హర్షవర్ధన్ పరిస్థితి బాగాలేదు. తల మీద తగిలిన గాయం నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గాయం బాధ కంటే ఆ రాత్రి జరిగిన సంఘటన ఎక్కువగా బాధిస్తోంది అతన్ని. ఇప్పుడు ఈ విషయం చెబితే ఆయన తట్టుకోగలడా? అటువంటి ఆలోచన రాగానే అలైక్య కిడ్నాప్ చేయబడిన విషయాన్ని బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. తన గదిలోకి పోయి బెడ్ మీద నడుం ఓలుస్తుండగా నౌకరొచ్చి భోజనానికి రమ్మని పిలిచాడు. భోజనం చెయ్యాలని అనిపించలేదు. మెల్లగా లేచి డైనింగ్ హాల్లోకి పోయి టేబుల్ ముందు కూర్చున్నాడు రాజేష్. నౌకర్ను పిలిచి అన్నం వద్దు, కాస్త మజ్జిగుంటే ఇవ్వు అన్నాడు. తల ఊపి కిచెన్లోకి పోయాడు నౌకర్. 5 నిమిషాల్లో పెద్ద సైజు గ్లాసు నిండుగా మజ్జిగ తెచ్చి అతనికి అందించాడు. చిన్నమ్మగారు ఇంకా ఇంటికి రాలేదు బాబు, ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అని అడిగాడు నౌకర్. ఉలికిపాటును నేర్పుగా అదిం పెట్టుకుంటూ మజ్జిగ తాగడం ముగించి గ్లాసును టేబుల్ మీద పెట్టాడు రాజేష్. అలైక్య నీతో చెప్పలేదా అని అడిగాడు ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ. ఏంటి బాబు? ఫ్రెండ్స్ అంతా కలిసి నార్త్ ఇండియా టూర్ వేశారట. ఆఖరి నిమిషంలో బలవంతం చేస్తే బయలుదేరక తప్పలేదని నాకు చెప్పింది అన్నాడు రాజేష్. అలాగా, అలాంటి విషయాలు నాతో చెప్పరు బాబు అంటూ గ్లాస్ తీసుకుని కిచెన్ వైపు అడుగులు వేశాడు. అదే సమయంలో అక్కడికొచ్చింది హర్షవర్ధన్ సెక్రటరీ భ్రమర. ఏంటి మిస్టర్ రాజేష్, అలైక్య టూర్ వెళ్ళిందా? ఇంట్లో ఎవరికీ చెప్పలేదే, అందులోనూ బాస్కి రాత్రిలా జరిగిందని తెలిసి కూడా ఎలా వెళ్ళింది అని అడిగింది. ఆమె అడగడంలో ఇది అని చెప్పడానికి వీలు కాని సందేహం ధ్వనించినట్టు అనిపించింది రాజేష్కి. అయినా తన ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకుండా జాగ్రత్త పడుతూ తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. ఎందుకనో అతని కళ్ళలోకి సూటిగా చూడలేక ముఖాన్ని తిప్పుకుంది భ్రమర. నిన్నగాక మొన్నొచ్చిన వాణ్ణి నేను. ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో నాకంటే మీకే బాగా తెలియాలి అన్నాడు. ఆ మాటలు వింటూనే రంగులు మారింది భ్రమర వదనం. ఇది అని చెప్పడానికి వీలు కాని కలవరపాటు కనిపించింది ఆమె కళ్ళల్లో. అతనికి సమాధానం చెప్పకుండా చివ్వున వెనుతిరిగి వడివడిగా అడుగులు వేస్తూ డైనింగ్ హాల్లోంచి అవతలకు వెళ్ళిపోయిందామె. విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు రాజేష్. తను మామూలుగా అన్న మాటలకు ఆమె అంతగా కలవరపడవలసిన అవసరం ఏముందో అర్థం కాలేదతనికి. చిన్నగా నిట్టూరుస్తూ లేచి తన గదికి చేరుకున్నాడు. గది లోపలకు పోయి తలుపులు మూస్తుండగా కనిపించిన దృశ్యం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది అతన్ని. అటు ఇటు పరిశీలనగా చూస్తూ చక్రవర్తి గదికేసి అడుగులు వేయడం ప్రారంభించింది భ్రమర. రాజేష్ చూస్తుండగానే ఆ గదిలోకి పోయి తలుపులు మూసుకుంది.
అంతరంగాన్ని ఆక్రమించుకుంటున్న ఆశ్చర్యాన్ని అదింపెట్టుకుంటూ చక్రవర్తి గది ముందుకు పోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకున్నాడు. తన ప్రయత్నాన్ని ఎవరైనా పసిగడితే లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుందని గ్రహించి అతి బలవంతంగా విరమించుకున్నాడు ఆ ఆలోచనను. తలుపులు మూసి బోల్టు బిగించి మంచం మీద వాలిపోయాడు. అదే సమయంలో చక్రవర్తి గదిలోకి పోయిన భ్రమర అక్కడి నుండి ఎవరికో ఫోన్ చేయడంలో బిజీగా ఉందన్న సంగతి అతనికి తెలీదు. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు రాజేష్. ఉన్నట్టుండి ఎవరో తలుపు తడుతోన్న శబ్దం వినిపించడంతో నిద్రాభంగం అయింది అతనికి. కళ్ళు నులుముకుంటూ లేచి తలుపు తెరిచి ముందుకు చూసి విపరీతమైన ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు. భ్రమరా? ఒక్కొక్క అక్షరమే వెలువడింది అతని నోటి వెంట. చిన్నగా నవ్వింది అతనికి ఎదురుగా నిలబడున్న భ్రమర. మొత్తుగా చూసింది అతని కళ్ళల్లోకి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మడత పెట్టిన కాగితాన్ని ఒకదాన్ని అతని చేతుల్లో ఉంచి అతను ఆశ్చర్యం నుండి తేరుకోకముందే వెనుతిరిగి అవతలకు వెళ్ళిపోయింది. తన కళ్ళ ముందు మెరుపేదో మెరిసి మాయమైనట్లు అనుభూతి చెందాడు రాజేష్. అది కలో నిజమో తేల్చుకోలేని కన్ఫ్యూజన్లో పడిపోయాడు కొద్ది క్షణాల పాటు. 2 నిమిషాల తర్వాత ఆశ్చర్యం నుండి తేరుకుని తలుపులు మూసి గబగబా అడుగులు వేస్తూ మంచం పక్కనున్న టేబుల్ లైట్ దగ్గరకొచ్చాడు. అక్కడున్న కుర్చీలో కూర్చుని చేతిలోని కాగితం మడతలు విప్పాడు. అక్షరాల వెంట అతి వేగంగా పరుగులు తీశాయి అతని కళ్ళు. డియర్ రాజేష్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే అతి ముఖ్యమైన రహస్యం ఒకదాన్ని నీతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. అది నువ్వు తెలుసుకోవడం వల్ల మన ఇద్దరికీ లాభం ఉంటుంది. కాబట్టి ఎల్లుండి రాత్రి హోటల్ మూన్ లైట్ రూమ్ నెంబర్ 108లో నన్ను కలుసుకో. రహస్యం చెప్పడంతో పాటు అక్కడ నీకొక తియ్యటి కానుకనిస్తాను. వస్తావు కదూ? ఇట్లు నిన్ను మనసారా కోరుకునే భ్రమర. లెటర్ చదవడం ముగించి బరువుగా నిట్టూర్చాడు రాజేష్. ఎదురు చూడని విధంగా కథ మరో మలుపు తిరగబోతోందని గ్రహించాడు అతను. ఆ మలుపును తనకు అనుకూలంగా తిప్పుకోవడం ఎలాగాని అప్పటినుంచి ఆలోచించడం ప్రారంభించాడు.